ఉబలంకలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశుభ్రత ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సిబ్బందితో కలిసి విద్యార్థులకు చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై సలహాలు అందించారు. పరిశుభ్రత అలవాటు చేసుకుంటే నీటి మూలక వ్యాధులు, అంటువ్యాధులు దూరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, నీరు, పరిసరాలు ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచం. చిన్న వయసులోనే శుభ్రత అలవాటు చేస్తే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా పరిశీలించారు. విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరిగా విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ చక్కటి గాలి, చక్కటి పచ్చదనం ఉంటే దాని ద్వారా వచ్చే గాలి కానీ ఆ పరిశుభ్రత వల్ల కలుషితం అయిపోయి త్రాగునీరువి కూడా మరి కాలుష్యం అవ్వకుండా, పరిసరాల వల్ల అక్కడ అపరిశుభ్రంగా ఉంటే అక్కడ దోమలు, ఈగలు ఈ రకరకాలుగా మరి అవి ఆ అపరిశుభ్ర వాతావరణం నుంచి మన మీదకి వచ్చి మన ఆహార పదార్థాల ద్వారానో, మనల్ని కొట్టడం ద్వారానో మరి రకరకాలైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు, వ్యాధులు, జబ్బులు, హాస్పిటల్ పాలవటాలు, మనందరూ కూడా ఆరోగ్యాలు దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు పాలై మరి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత కలుగుతాం. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త చెదారాలతోటి అందరం కూడా ప్లాస్టిక్, రకరకాల ప్లాస్టిక్ వాడొద్దని అంటున్నాం. మనం ప్లాస్టిక్ భూమిలో నశించదు. ఆ భూమిలో వేస్తే అది నశించకుండా తర్వాత ఆ వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం రావడం ద్వారా మనకి ఇబ్బందులు కలగడం, ఇలాంటి అనేక రకాలైన దుష్ఫలితాలు వస్తాయని కొన్ని మంచి చెట్లు నాటమంటాం. చెట్లు నాటితే ఆక్సిజన్ వస్తుంది, చక్కటి గాలి పీల్చుకోగలుగుతాం, నీడ వస్తుంది. ఇటువంటివన్నీ డ్రైన్లు శుభ్రంగా ఉంచుకోవాలి. డ్రైన్లో చెత్త చెదారాలు మరి ఇల్లు దాటితే మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నా ఇంటి వరకు, నా వంటిల్లు, నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, పక్కలో డ్రైన్లు ఏమైనా పర్లేదు, వీధులు ఏమైపోయినా పర్లేదు అనుకుంటాం. కానీ అవి మన ఇంట్లో శుభ్రంగా ఉన్నంత మాత్రాన మనం రక్షించబడం. మన వీధుల్లోనూ డ్రైన్లోనూ కూడా చెత్త చెదారాలు పేరుకుపోతే దాని ద్వారా వచ్చేటటువంటి అనర్థాలు మనల్ని ఇబ్బంది కలిగిస్తాయి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర 3వ శనివారం ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆరోగ్యవంతమైన సమాజం కోసం మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోడీ గారు ఒక సంకల్పం మనందరిలో రావడం కోసం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర విజన్ 2047 ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలని పరిశుభ్రత కార్యక్రమాలు ప్రతి 3వ శనివారం ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క వారం చేపడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రత సాధించడం కోసం, వ్యక్తిగత పరిశుభ్రత సాధించడం కోసం చైతన్యవంతం చేయడం, భాగస్వాములు చేయడం, ఆ కార్యక్రమాలు ప్రాంతాల వారీగా చేపట్టడం చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ 3వ శనివారం ఇప్పుడే మన డిఎల్ఏఓ గారు చెప్పారు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మనకి ఏమి ఇబ్బంది లేదు కదా అని అనుకుంటే అది మనందరికి కూడా ఇబ్బందే. మన వీధులు, మన గ్రామాలు, మన డ్రైన్లు, మన ఇళ్ళు, మన చుట్టుపక్కల మనం తిరిగే పరిసరాలు, స్కూళ్ళు అవనే, హాస్పిటల్స్ అవనే, ఏ విధమైన